మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు ప్రియులారా. ప్రతి ఉదయకాలమును మనము వాక్యమును ధ్యానించుకుంటూ ఉంటున్నాం. మరి ఒక ఉదయకాలాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ ఉదయకాలాన్ని కూడా వాక్యాన్ని ధ్యానిద్దాం. శాశ్వతుడు, నిత్యుడు, మారని మన దేవుడు, ఆయన యందు మన విశ్వాసం ఉంచి విశ్వాసంతో దేవుడిని మనం ఏమడిగినా ఆ మనవిని దేవుడు ఆలకిస్తాడు. మనము ప్రార్థించేది కూడా యథార్థ హృదయంతో దేవునికి ప్రార్థన చేయాలి. యథార్థవంతుడైన దేవుడు మన మొర ఆలకించి మనకి జవాబునిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ప్రత్యేకంగా ఒక వ్యక్తి గురించి మనం చూద్దాం. ఆగూరు చేసినటువంటి ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆగూరు ఒక 2 విషయాలని దేవుడు అడిగాడు. 7వ వచనం సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనం మనం గమనించినట్లయితే, దేవా నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము అంటున్నాడు. 2 మనవులు చేసుకుంటున్నాడు యాగూరు. ఏంటంటే 8వ వచనంలో, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రియులారా, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము అంటున్నాడు. అంటే వ్యర్థమైన వాటిని అంటే చూడండి ప్రియమైన, అన్నెసెసరీ థింగ్స్. కొన్ని ఎక్కువగా మనము అనవసరమైన వాటి మీద మన మనసు పెడతాం ప్రియులారా. ఇక్కడ అందుకనే వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరంగా ఉంచుము అంటున్నాడు. దేవుడు ఖచ్చితత్వం కలిగిన దేవుడు. దేవుడు ఒక గొప్ప నియమం కలిగిన వాడు. ఏది చేసినా ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఒక నియమం, ఒక పద్ధతి ప్రకారం చేస్తాడు. మరి మనం మనుషులుగా ఏం చేస్తామంటే మన సొంత ఆలోచనలతో వ్యర్థమైన వాటి మీద మనసు పెడతాం. అంతేకాదు అబద్ధములు నాకు దూరంగా ఉంచుమంటున్నాడు ఆయన. అబద్ధములు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాము అని అంటాడు. అంటే యేసు ప్రభువుని నమ్మినటువంటి మనము అబద్ధం ఆడకూడదు అనేది అక్కడ క్లియర్గా చెప్తుంది. సత్యము చెప్పుచు అని అంటున్నాడు. ఓకే, సత్యమే పలకాలి. సత్యము చెప్పుచు మనం అన్ని విషయంలో క్రీస్తులో ఎదగాలి అంటున్నాడు. కాబట్టి ఈ వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము అని. ఈ అబద్ధాల వలన అనేక కుటుంబాలు పాడైపోతాయి. అబద్ధ సాక్ష్యాల వలన మనం విన్నది వేరు, వారు అక్కడికి వెళ్ళి చెప్పేది వేరు. ఇక్కడ జరిగింది వేరు, కానీ అక్కడికి వెళ్ళి చెప్పేది వేరు. కాబట్టి ఇట్లా అబద్ధాలు చెప్పటం వల్ల కొన్ని కుటుంబాలు పాడైపోతాయి, కొన్ని స్నేహితుల మధ్య ఉన్న మంచి బంధం పాడైపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వేరే వాళ్ళు అపార్థం చేసుకోవటానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మరి అబద్ధం మనం ఆడకూడదు. ఆ గిన్నెలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సత్యం పలికే దేవుడు. ఆయన ఈజ్ అ ట్రూత్. యేసుప్రభువు పేరే సత్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈజ్ ట్రూత్. కాబట్టి దేవుని నమ్మిన ఆయన పిల్లలుగా మనము అబద్ధాలు ఆడకూడదు. కాబట్టి ఈ ఆగూరు 2 విషయాలే, ఎక్కువ విషయాలు అడగలేదు. వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరంగా ఉంచుమని ఒకటి అడిగాడు. 2వది, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము అని అంటున్నాడు. ప్రియులారా, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము అని అంటు. ఇప్పుడు పేదరికం అంటే ఏంటి? మరీ దరిద్రత స్థితి. అయితే యేసుప్రభువు రాకపూర్వం మరి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ఆగూరు ప్రార్థన చేశాడు. యేసుప్రభువు వచ్చిన తర్వాత యేసుప్రభువు మనకి ఎన్నో గొప్ప వాగ్దానాలు చేశాడు. ఏమని చెప్పాడండి? ఆయన మనల్ని ధనవంతులుగా చేయటానికి లోకానికి దరిద్రుడిగా వచ్చాడు. సో కాబట్టి మరి క్రీస్తు వాగ్దానాన్ని మనం పొందుకోవాలి ప్రార్థన చేసి. ఆ రోజుల్లో ఆగూరుకి మరి దేవాతి దేవుడే తెలుసు, తండ్రి అయిన దేవాతి దేవుడే తెలుసు. నేటి దినాల్లో తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ మనకు తెలుసు. కాబట్టి ప్రియులారా, మనం గమనించాలి, ఆ యేసు ప్రభువారు మనకిచ్చిన గొప్ప ఆజ్ఞలు ఉన్నాయి. మనం ఏదైతే అడిగితే అది మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన నామములో అడిగితే మన సంతోషం పరిపూర్ణమగినట్లు అడిగితే మరి దేవుడు మనకి ఇస్తాడని చెప్తున్నాడు. మనకు కలిగిన ధైర్యం ఇదే అని అంటాడు భక్తుడని యోహోను. ఆయన నామలు ఏదడిగితే ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగితే అది మనకి అనుగ్రహించబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అడుగువారు పొందుకుంటారని కొత్త నిబంధనలు తెలియజేయబడు. కాబట్టి మనం అడగాలి దేవుణ్ణి. అయితే ఇక్కడ ఆగూరు చేసిన ప్రార్థనలో యథార్థత ఉంది.
ఏందంటే ఐశ్వర్యమునైనా నువ్వు నాకు దయచేయకమన్నాను. ఈ ఐశ్వర్యం గురించి మాట్లాడుతూ ప్రభువారు నీ ధనం ఎక్కడ ఉండనో అక్కడ నీ హృదయం ఉండును అన్నాను. కాబట్టి ఎక్కువ ఐశ్వర్యం ఉండటం వల్ల కూడా చాలా సమస్య. పౌలు కూడా తిమోతికి రాస్తాడు ప్రత్యేకంగా లెటర్ రాస్తాడు, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది అని అన్నాడు. అంటే దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడ్డప్పుడు దేవుడు సమస్తాన్ని మనకిస్తాడని తెలియజేస్తాడు. అంతకు పూర్వం యేసుప్రభువారు కొండ మీద ప్రసంగంలో కూడా మొట్టమొదటి నా నీతిని నా రాజ్యం వెతుకు, తర్వాత అవన్నీ కూడా నీకు ఇస్తానని చెప్పి ఫిలిప్పీలో అంటాడు, క్రీస్తు యేసునందు మహిమలో మీ యొక్క ప్రతి అవసరము తీర్చబడును అంటున్నాడు ప్రియులు. కాబట్టి ఈ లేఖనాలన్నీ మనం గమనించినప్పుడు ఖచ్చితంగా మరి మనకి గొప్ప ఐశ్వర్యం అక్కర్లేదు, దానివల్ల మనం పాడైపోయే అవకాశాలు ఉంటాయి. సో మేబీ దేవుడు ఒక పరిపూర్ణమైన మనసు ఇచ్చి డబ్బు మీద మనసు లేకుండా, ఎంత డబ్బు ఇచ్చినా దాని మీద మనసు లేకుండా ఉంటే పర్వాలేదు. కానీ ఎక్కువ శాతం డబ్బు వచ్చిన తర్వాత చెడిపోయిన వాళ్ళు చాలామంది ఒకరికొకరు పొడుచుకుంటారు, ఒకరికొకరు చనిపోతారని, మరి విశ్వాసం నుండి తొలగిపోతారని తిమోతికి రాస్తున్నాడు పౌలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనేనేమో ఆ రోజుల్లోనే ఆయన నాకు ఐశ్వర్యం వద్దు, తగినంత ఆహారం నాకు దయచేయమన్నాను. యేసుప్రభువారు కూడా ప్రార్థనలో శిష్యులకి నేర్పిస్తాడు అదే ప్రార్థన కదా, నేటి దినాహారం నేడు మాకు దయచేయము, అనుదినాహారం మాకు దయచేయమని అంట. సో మనం ఎప్పటికప్పుడు మనం బ్రతికితే చాలు అనేది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏది చేసినా దేవుడే మనకి. అంత పేదరికం వద్దయ్యా, అంత ఐశ్వర్యం కూడా వద్దు, బేసిక్ థింగ్స్ నాకుంటే చాలు అనేది మరి ప్రార్థన చేస్తున్నాడు యాగో. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, చిన్న 2 విషయాలనే చాలా గొప్ప విషయాలు అక్కడ దాగి ఉంటాం మనం చూస్తాం. ఇక్కడ అంటాడు, ఎక్కువైన యెడల నేను కడుపు నిండిన వాడిని నిన్ను విసర్జించి 9వ వచనం, యెహోవా ఎవడైనా అందునేమో. చూడండి ప్రియులు, అంటే డబ్బు గర్వము, మద గర్వము అంట, పవర్, అధికారం ఇవన్నీ ఉన్నప్పుడు, డబ్బు అధికారం ఉన్నప్పుడు మనిషికి ఆటోమేటిక్గా గర్వం వచ్చేస్తుంది. విధేయత, వినమ్రత ఉండదు. నిజంగా ఏమో వాటికి దేవుడు మనకు దూరంగా ఉంచితేనే చాలా మేలు. అధికారం కానీ డబ్బు కానీ వాటి వలన మనకి చాలా కీడు వస్తుంది, గర్వం వచ్చేస్తుందేమో. ప్రభువుకు తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు. అదే చెప్తున్నాడు, నేను కడుపు నిండిన వాడిని నేను విసర్జించి, యెహోవా ఎవడని అందునేమో. అంటే ఎవడైనా డబ్బున్నవాడు పలికేది అదే కదా. బైబిల్లో కూడా యేసుప్రభువు ఒక వ్యక్తి గురించి చెప్పి, విస్తారమైన పంట పండించి గదుల్లో నింపేసేసి నా ప్రాణమ తినుము తాగుము సుఖించుమన్నాడు. యేసుప్రభువు వచ్చి అంటున్నాడు, మరి వెరివాడు ఈరోజు నీ ప్రాణం నేను అడుగుతున్నాను అని. వాడు ఎంత సంపాదించిన ఉపయోగం ఏముంది ఈ లోకంలో నుంచి చచ్చిపోయిన తర్వాత. కాబట్టి ప్రియులారా, అందుకనే మరి సంతృప్తి కలిగిన దైవభక్తి కానీ సంతృప్తి కలిగిన జీవితం ఎంతో ముఖ్యమని ఇక్కడ భక్తుడైనటువంటి మరి పౌలు తిమోతికి రాస్తా ఉన్నాడు కదా. ఆ రీతి ఈయన కూడా అదే అడుగుతా ఉన్నాడు. లేక బేదనై దొంగిలి నానే దేవుని నామమును దూషించునేమో. ఒకవేళ మరీ దరిద్రత ఉందనుకో, ఆకలి అవుతుంది, ఏం చేస్తాడు? ఎక్కడైనా దొంగతనం చేసి తెచ్చుకుని తిందాము అనిపిస్తుంది. సో కాబట్టి ఆ రీతిగా మరి నేను పేదోడినైతేనే కూడా కష్టమే, మరీ ధనవంతుడినైతే కూడా కష్టమే. ఆ 2 నాకు వద్దు, కానీ మధ్యస్థితిలో అనగా ఏ దినాహారం ఆ రోజు నాకు ఉంటే చాలు, ఆ రీతిగా నాకు తృప్తి కలిగి ఉంటే మేలు అని ఆ రోజుల్లోనే చాలా గొప్ప ప్రార్థన చేశాడు ఆ రోజు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థన కూడా అదే అయ్యింది. ఒకవేళ దేవుడు ఇస్తే దానికి ఓకే, దేవునికి థ్యాంక్స్ చెప్పచ్చు. కానీ ప్రియులారా, నేటి దినాహారం ఎప్పటికప్పుడు మనకు సంతృప్తిగా ఉంటే చాలు అనేది మనం ఉంటేనే అప్పుడే మనం దేవుడి మీద సంపూర్ణంగా ఆధారపడగలుగుతాం. విస్తారమైన రాబడి వచ్చేసి దేవుడు గుర్తున్నాడు, ఇంకా సంపాదించాలి, ఇంకా అంతకంటే ధనవంతుడు కావాలనే పేరాశ వచ్చేస్తాం. మరి ఆటోమేటిక్గా దేవుడి మీద మనసు ఉంటుంది. మన హృదయం అంతా డబ్బు మీద ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉంచమని కూడా మనం ప్రార్థన చేయాలి. బేసిక్ థింగ్స్ చాలు, అంటే నిత్య అవసరాలు ఉంటే చాలు అనేది మనం ప్రార్థన చేయాలి. అగూర్లాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యర్థమైన వాటికి చెడుకు దూరంగా ఉంచమని ప్రార్థన చేయాలి, అబద్ధాలకు దూరంగా ఉండమని ప్రార్థన చేయాలి. తర్వాత తగినంత ఆహారమే నాకు దయచేయ ప్రభు అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మన ప్రతి అవసరాలు తీరుస్తాడు. ఏ మనిషి అయినా అండి, కొన్ని కోట్లు ఉంటాయి, కొన్ని కోట్లు ఉన్నటువంటి కోట్లాధికారి అదే ఆహారం తీసుకుంటాడు. సామాన్యుడు ఒక గుడిసెల్లో ఉండి ఏ రోజుకు ఆ రోజు కూలి చేసుకుని బతికే వాడు కూడా అదే ఆహారం తీసుకుంటాడు. వాడికి డబ్బు ఉందని కడుపు నిండా ఎక్కువ తీసుకున్నా కానీ అజీర్ణత అయిపోయి చచ్చిపోతాడు. సో కాబట్టి ప్రియులారా, నేటి దినాహారం ఎప్పటికప్పుడు మనకు ఉంటే చాలు అనేది మనం సంతృప్తిగా ఉంటే దేవుని మీద మన సంపూర్ణంగా ఆధారపడదు. ఆ రీతిగా అగూరు లాంటి ప్రార్థన మనం చేయాలి.
దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించినగా ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, అనేక మారులు ప్రభా డబ్బు ఉండటం వల్ల, అధికారం ఉండటం వల్ల మేము గర్వపడతాము. దాన్ని బట్టి తండ్రి అవి మాకు వద్దు. నిజంగా ప్రభా ఎప్పటికప్పుడు మేము బ్రతికితే చాలు, బ్రతికి మీ సన్నిధిలో మేము ఉండి ప్రభా సమాధానమైన మంచి జీవితం కలిగి ఉండి ఇతరులకి మేము ఆశీర్వాదకరంగా ఉండటం చాలు ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయితే మాతో ఉన్న మా పేదవారైన మా సహోదరుల కోసం కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి నేటి అవసరాలు ఎప్పటికప్పుడు అవసరాలు తీర్చబడ్డకు సహాయం చేయండి ప్రభా. మరి ముఖ్యంగా మా దేశంలో అన్ఈక్వాలిటీ ప్రభా, ఈక్వాలిటీ లేదు, ఆర్థిక సమానత్వం లేదు. భయంకరమైన పేదలు ఉన్నారు, భయంకరమైన ధనవంతులు ఉన్నారు ప్రభా. అలాంటి అసమానతలు తీసివేసి అందరికీ సమానతలో ఉండటానికి సహాయం చేయండి. మీ సన్నిధి తోడు ఉంచండి. ప్రతి మానవునికి కూడా బేసికల్ నీడ్స్ తీర్చబడాలి అయ్యా. అనుగ్రహించు దేవుడు, మీరు నీ కృపకు అప్పగించుకుంటూ మా ప్రార్థన ప్రతిఫలం దయచేసి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరమానుకున్న సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడై నడిపించునుగా ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరే కొద్ది కాలాన్ని కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప, దయ, కనికరం మీ మీద ఉండదు. గాడ్ బ్లెస్ యూ.